ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. మే 2026 చివరలో గ్లోబల్ మార్కెట్లను శాసించే మ్యాక్రో ఎకనామిక్ డామినో ఎఫెక్ట్ను ఇప్పుడు విశ్లేషిద్దాం. మొదటి డామినో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్. దీనివల్ల ముడి చమురు ధరలు ఏకంగా $100 నుంచి $110లకు దూసుకెళ్తున్నాయి. ఆయిల్ షాక్, స్టాగ్ఫ్లేషన్, పాలసీ మార్పుల వల్ల గ్లోబల్ మార్కెట్లలో ఎలాంటి ప్రకంపనలు వస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. చమురు సరఫరాకు ఉన్న ముప్పు ద్రవ్యోల్బణాన్ని విపరీతంగా పెంచుతోంది. దీంతో సెంట్రల్ బ్యాంకులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. ఈ ఎనర్జీ షాక్ సామాన్యులను గట్టిగా దెబ్బకొడుతోంది. అందుకే యుఎస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఏకంగా 91.8కి పడిపోయింది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, మే చివరి నాటికి యుఎస్లో స్టాగ్ఫ్లేషన్ ముప్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి, మొండి యుఎస్ కోర్ పీసీఈ ద్రవ్యోల్బణం ఏటా 3.5% దగ్గరే ఇరుక్కుపోయి తీవ్ర సమస్యగా మారింది. అదే సమయంలో యుఎస్ జీడీపీ వృద్ధి కేవలం 2.0%కే పడిపోవడం ఆర్థిక మందగమనానికి అతిపెద్ద సంకేతం. అంటే ఓవైపు ధరల మంట, మరోవైపు తగ్గుతున్న వృద్ధి. ఫెడరల్ రిజర్వ్కు వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్సే లేదు. ఇక ఆసియా పసిఫిక్ దేశాల వైపు వెళ్తే అక్కడి ద్రవ్య విధానాల్లో చాలా ఆసక్తికరమైన తీవ్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటంతో అక్కడ వడ్డీ రేట్లను 4.70% పెంచుతారని మార్కెట్లు బలంగా నమ్ముతున్నాయి. ఆర్బీఎన్జెడ్ వడ్డీ రేట్లు 2.25% వద్దే ఉన్న 4.22% ద్రవ్యోల్బణం అంచనాతో వారు హాకిష్ నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు. ఇక జపాన్ విషయానికొస్తే అక్కడి లోకల్ డేటా వడ్డీ రేట్ల పెంపుకి చాలా గట్టి పునాది వేస్తోంది. దేశవ్యాప్త ట్రెండును చూపే టోక్యో కోర్ ద్రవ్యోల్బణం ఏకంగా 1.7%కి పెరుగుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది. ఈ డేటాతో పాటు రీటైల్ అమ్మకాలు కూడా బలంగా ఉంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను ఖచ్చితంగా పెంచుతుంది. సరే, ఈ వారం మార్కెట్లను రేంజ్లో ఊపేసే కీలకమైన డేటా టైమ్లైను ఒక్కసారి ఫాస్ట్గా చూద్దాం. అలాగే జర్మన్ ద్రవ్యోల్బణం లేదా కెనడియన్ జీడీపీలో చిన్న మార్పు వచ్చినా కరెన్సీ మార్కెట్లలో భారీ కుదుపులు తప్పవు. ఫైనల్గా అసలు ప్రశ్న, గ్లోబల్ గ్రోత్ను దెబ్బతీయకుండా ఈ ఎనర్జీ స్టాగ్ఫ్లేషన్ ఉచ్చునుంచి సెంట్రల్ బ్యాంకులు తప్పించగలవా? ఈ ఎక్స్ప్లెయినర్ నచ్చితే రోజువారీ పక్కా మార్కెట్ అనాలిసిస్ కోసం తెలుగు గోల్డ్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.